చీర కట్టుకున్నా అయ్యే బొట్టు పెట్టుకున్నా అయ్యే చీర కట్టుకున్నా ఏ బొట్టు పెట్టుకున్నా చీరలోని సోకు చూడనా సిగ్గుపూల తేనెలాగనా చీర గళ్ళలో చిలిపి కళ్ళనే దాచేసి కవ్వించుకో సంధ్య వెలుగు చీర కడతాను చెంగు తులిపి చెంతకొస్తాను చెయ్యి బట్టి చెలిమి చేస్తాను కన్ను బట్టి కలిసిపోతాను ఏది నడుమేది అని చీరన్నది ఏదో యాడుందో అది నాదైనది పట్టు చీరల పట్టు విడవనని బొట్టేసుకుంటానులే ఏ చీర కట్టుకోను ఏ బొట్టు పెట్టుకోను కంచి పట్టు చీర కట్టనా మూరకొక్క ముద్దు పెట్టనా చీర గళ్ళలో చిలిపి కళ్ళనే దాచేసి కవ్వించుకో చీరకొచ్చింది కట్టు తప్పి కౌగిలించింది కన్ను పొంగు గట్టు దాటింది పైట ఎగిరి పరువు తీసింది లాగు నన్ను లాగు అని బయటంటది కొంగు కడకొంగు తొలి ముడి వేస్తది చీర కొంగులా జారిపోనని మాటిచ్చుకుంటానులే ఏ చీర కట్టుకోను ఏ బొట్టు పెట్టుకోను కంచి పట్టు చీర కట్టనా మూరకొక్క ముద్దు పెట్టనా లేత కోటలో లేత సోకులేదో చేసుకోనివ్వనా ఏ చీర కట్టుకున్నా ఏ బొట్టు పెట్టుకున్నా చీరలోని సోపు చూడనా సిగ్గుపూల తేనెలాగనా చీర గళ్ళలో చిలిపి కళ్ళనే దాచేసి కవ్వించుకో హే హే ఆహా కంచి ధర్మవరం ఫారిన్ నైలెక్స్ ఏమి చీరలు చీరల్లో ఏమి అందాలు ఏమండి ఏమిటండి ఏమీ లేదు నేను చూసిన ఫ్యాషన్ పీరియడ్ లో నువ్వు ఈ చీరలో లేవే బాగలేదా బాగలేకే నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది అయ్యా తమరు కోరని విధంగా దొంగ లెక్కలకి ఇదిగో నల్ల పుస్తకం పెట్టాను అసలు లెక్కలకి ఇదిగో ఈ తెల్ల పుస్తకం పెట్టాను ఇదేమిటి ఖాళీ వదిలేసావు చిన్న డౌట్ వచ్చి ఆపేశాను ఇది ఖాళీగానే వదిలేసావు అరదో డౌట్ వచ్చి ఇదిగో రామస్వామి కావాలంటే నీ డౌట్లకు వేరే పుస్తకం పెట్టుకో గానీ ఇలా ఖాళీలు మాత్రం వదిలేకు ఎవరా చాల్తి తమ చిరంజీవేనండి బంగారు బంగారు ఏమిట్రా ఈ వేషం బయటిరా ఏం లేదు నాన్న అది మరి 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 ఏమిట్రా జోదంలోకి డబ్బులు లేక ప్యాంటు షర్టు పెట్టేశావా చిచి అది కాదన్నా కొని గొంతు దాకా తాగి ప్యాంటు షర్టు తాగెట్టేసావా అబ్బే అది కాదన్నా మరి ఏదైనా వ్యవహారంలో ఉన్నప్పుడు రైడింగ్ జరిగితే ఇలా పరిగెత్తుకొచ్చేసావా అది కాదన్నా మరి ఏమిట్రా చెప్పయ్యా అదే సార్ ఏది చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి దారిలో ఓ బిచ్చగాడు చలికి వణికిపోతుంటే చాలి పడి ప్యాంటు షర్టు దానం చేశారు ఇదేమిట్రా మన వల్ల ఎవరైనా బిచ్చగాళ్ళు కావాలి కానీ బిచ్చగాళ్ళకు మనం సాయం చేయడం ఏమిట్రా నా కడుపుని చెడుబుట్టో పోతలకి పో ఏంటి కాస్తావా వదిలేసుకుంటావా? వదిలేసుకోవడమా నేను ఒరే అప్పుడు
ముక్కలు చూస్తా ఉండు, నేను డబ్బులు పట్టుకొస్తాను. షో 3 ఏసులా ఓరినియా, నాకు వచ్చే 3 మూటలు దేనికి? తీసుకోరా చీరల మూట. ఆ చీరల మూట పెట్టు. ఇదో కనకం, ఆ మూట నేను ఓడిపోయినా ఆయన తీసుకొని. వీల్లేదు. లోపలిగా. అవి అప్పు చేసి తెచ్చిన చీరలు. ఓహో, ఇదోటి వచ్చి పడిందా? చీరలు కావాలా? ఏంటి చీరలు కావాలా? ఈ చీరలు నావి. పందెం కట్టడానికి మా నాన్న ఎవడు, గెలుచుకోవడానికి నువ్వు ఎవడివి? ఓ అబ్బో, జోదంలో ఇది పందెం గాయచ్చా అది పందెం గాయచ్చా అని పెద్ద పెద్ద వాళ్ళే తల పగలగొట్టుకుని జవాబు దొరక్క ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు కాసుకోమన్నారే. ఒరే రాజు, పాపం కనకమాలక్ష్మి చూస్తా ఉంటే జాలేస్తుందిరా. చీరల మూట ఇచ్చే. నాకేం అభ్యంతరం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమను. ఈ చీరల మూట ఏమిటి, ముత్యాల మూట కూడా బహుమతిగా ఇస్తాను. పేకాడే తండ్రిని చూసిన ఏ ఆడది పేకాడే వాడిని పెనిమిటిగా తెచ్చుకోదురా. అయితే నీ కర్మ. రై ఎత్తుకోరా మూట, అమ్ముకుని సొమ్ము చేసుకుందాం. ఈ చీరలు నా కొట్లు అమ్మినట్టుగా ఎవరికి చెప్పకు. వెళ్ళి వెళ్ళు. అప్పారావు, వరదలు వస్తుంది. రండి కనకమహాలక్ష్మి గారు, రండి. ఏమిటి, డబ్బు జమేయడానికి వచ్చారా? కొత్త చీరలు తీసుకెళ్ళడానికి వచ్చారా? క్షమించండి వరదరాజులు గారు, మీ దగ్గర అప్పుగా తీసుకున్న చీరలు పోగొట్టుకున్నాను. ఏమిటి, పోయాయా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదండి, కొన్నాళ్ళు గడివిస్తే మీ రుణం తీర్చుకుంటారు. అదేం కుదరదు. వెంటనే నా డబ్బు నాకు కట్టు, లేకపోతే నా చీరలు నాకు తిరిగిచ్చాయి. మెల్లిగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలమ్మా? నువ్వు మర్యాద తప్పచ్చు కానీ మేం మాత్రం మర్యాదగానే మాట్లాడాలా? మీరన్నా న్యాయం చెప్పండి. ఏదో ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని 2000 రూపాయల చీరలు అప్పుగా ఇస్తే అవి పోయాయట, క్షమించమని అడుగుతోంది. అబద్ధం చెప్తుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏమిటమ్మా, తప్పు చేసి డబ్బా ఇస్తావేంటి? ఆయన ఉన్నదంతా తప్పే ఉంది. నిజంగా చీరలు పోయాయో లేకపోతే నువ్వు అమ్ముకున్నావో మాకు ఎలా తెలుస్తుంది? ఏమ్మా, అప్పు తీసుకున్న తర్వాత డబ్బు కట్టవలసిన బాధ్యత నీదే కదా. అలా పెట్టమ్మా గట్టి. చూడు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలియదు. కట్టందే మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వను. సార్, పోలీసులు ఫోన్ చేయమంటారా? చెయ్యి ఫోను. లాకప్ లో పెట్టి లాఠీలతో కొడితే గానీ ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు. నిన్న చేసిన పని క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు పట్టుకో, వాళ్ళని ఇస్తాను. ఆలోచిస్తావెందుకు? కాళ్ళు పట్టుకో. లెక్క పెట్టుకోండి, సరిగ్గా 2000. ఒక ఆడపిల్లని అసహాయరాలను చేసి అల్లరి చేస్తున్న మీకు సభ్యత సంస్కారం ఉందా? సార్ రామసాగర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. డౌటా? ఎస్. డౌట్ ఫర్ యూ? ఎస్ సార్. తప్పు నాయన, ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవరికి డౌట్లు రాకూడదు. వస్తే అది నేరం బాబు. నిజమేనండి, కానీ ఇది ఫ్యాక్టరీ మునిగిపోయే వ్యవహారం. ఇదేమిటి? ఈ పుస్తకంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు అంటే 50 లక్షల రూపాయలు బట్టాడ చేసినట్టు రాసుందా? ఈ పుస్తకంలో ఆ 50 లక్షలు క్లాత్ ఎంపోరియం కి ఇతర షాపులకి 3 రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు రాసుంది. ఏది కరెక్ట్? మూసే 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 మూసే. గుట్టు బయట పడితే గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు పోతాయి. అలాగా, జరుగుతున్న మోసాన్ని ఇప్పుడే బసప్ గారితో చెప్తాను. ఇది చూడండి సార్. ఏం జరిగింది? మన ఆఫీస్ లో దొంగ లెక్కలు రాస్తున్నారు సార్. ఏం రాశారు? రైతులకు ఇవ్వాల్సిన డబ్బంతా వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఇందులో దొంగ లెక్కలు రాశారు సార్. అయ్యా, ఈ విషయంలో నాకు ఎప్పుడు డౌట్ రాలేదండి. నార్మల్, వెంటనే ఎంక్వైరీ చేయించు. ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకుని 24 గంటల్లోగా వివరాలు నా టేబుల్ మీద ఉండాలి. అన్నట్టు ఇతను, నా పేరు శేఖర్ అండి, కొత్తగా అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాను. గుడ్. ఇతని ప్రమోషన్ పేపర్స్ కూడా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే, థ్యాంక్ యూ సార్.
కేసు చాలా సీరియస్ గా ఉంది. బహుశా అతను బతకపోవచ్చు, బతికిన కోమా నుంచి బయటపడకపోవచ్చు.